బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఎద్దును ఢీకొట్టింది. ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం విరిగిపోయింది. దీంతో కొన్ని నిమిషాల పాటు ఎక్స్ప్రెస్ సేవలు నిలిచిపోయాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తోంది. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎద్దును తొలగించారు. మహబూబాబాద్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ఎద్దును ఢీకొట్టింది. ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం విరిగిపోయింది. దీంతో కొన్ని నిమిషాల పాటు ఎక్స్ప్రెస్ సేవలు నిలిచిపోయాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తోంది. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎద్దును తొలగించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? కొద్దిసేపటి క్రితమే మహబూబాబాద్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెద్ద పెను ప్రమాదం తప్పింది వంశీ. ముఖ్యంగా కేసముద్రం మండలంలోని తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆఫ్లైన్ 428/11 వద్ద ఎద్దును ఢీకొట్టడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ కొద్ది నిమిషాల పాటు అక్కడ ఆగాల్సి వచ్చింది. అయితే ఎద్దును ఢీకొట్టే క్రమంలో అత్యంత వేగంగా వచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు భాగము కొంత స్వల్పంగా దెబ్బతిన్నది. ఆ దెబ్బతిన్న పాటను కూడా అక్కడే తొలగించి అనంతరము ఆ రైల్వే ట్రైన్ కి ఎలాంటి ప్రమాదం లేదని గుర్తించి వెంటనే జీఆర్పీఎఫ్ పోలీసులు అటు రైల్వే సిబ్బంది సంయుక్తంగా వెంటనే ఆ యొక్క ట్రైన్ ను మళ్ళీ తిరిగి పంపించేస్తారు. అయితే ఇది ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ అటు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. ఇది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు జీబీఆర్పీ పోలీసులు కొద్దిసేపటి క్రితము ధృవీకరించారు. వెంటనే తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ చనిపోయిన ఎద్దును, అదేవిధంగా ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు భాగంలో దెబ్బతిని శిథిలమైనటువంటి ఆ యొక్క పార్ట్ను కూడా అక్కడ నుంచి తొలగించి ఆ ట్రైన్ కు రూట్ క్లియర్ చేసి ఆ ట్రైన్ అక్కడ నుంచి పంపించారు. తిరిగిన రైలు ఇంజన్ ముందు భాగానికి సంబంధించి క్యాటిల్ గార్డ్ సేఫ్టీ అంటారు, అది ఆ సేఫ్టీ పార్ట్ ను తొలగించి అది తొలగించినా కూడా ఎలాంటి ప్రమాదం లేదని గ్రహించి అట్లనే నేరుగా సికింద్రాబాద్ కు ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ ను తీసుకెళ్లారు. అయితే అత్యంత వేగంగా వెళ్లేటువంటి ఈ యొక్క వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ఇటీవల స్వల్ప ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రైల్వే ట్రాక్ల పైకి ఎద్దులు కానీ, బర్రెలు కానీ, గొర్రెలు కానీ వెళ్లకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇక్కడ అనూహ్యంగా ఎద్దు ట్రాక్ మీదకి రావడము, అత్యంత స్పీడ్ గా వచ్చేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ గమనించినప్పటికీ కూడా చేసేది ఏం లేక తప్పని పరిస్థితిలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినట్లు డ్రైవరు అక్కడ స్థానిక రైల్వే సిబ్బందికి చెప్పి అక్కడ నుంచి కొద్ది నిమిషాల అనంతరం ఎక్స్ప్రెస్ ను ముందుకు పంపించేశారు. అయితే ఏదైతే ఆ రైలు ముందు ఇంజన్ భాగం పగిలిన క్యాటిల్ భాగం ఏదైతే ఉందో అది అక్కడే ఉంచేశారు. సికింద్రాబాద్ కి వెళ్ళాక అక్కడ మళ్ళీ దానికి నూతన క్యాటిల్ ను అమర్చే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే తాళ్లపూసలపల్లి వద్ద మాత్రం పెను ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. ఎందుకంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అత్యధికంగా ప్రయాణికులు ఉన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే ట్రైన్ కు మాత్రము చిన్న స్వల్ప ప్రమాదం తప్ప ఎలాంటి ఇబ్బంది కలగలేదు వంశీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.